అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్రశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి గెలుపు ఓటముల గురించి, గెలిస్తే ఎలా ఉంటుంది, ఓడిపోతే ఎలా ఉంటుంది అనే అంశాల మీద ఇంతకు ముందు వీడియోలో చర్చించుకున్నాం. ఈ వీడియోలో గొట్టిపాటి లక్ష్మి గారు గెలిచి దర్శి నియోజకవర్గంలో ఆవిడ గెలవడం, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి, అలాగే ఇక్కడ ఆవిడ గెలిచి వైసీపీ గవర్నమెంట్ గెలిస్తే పరిస్థితి ఏంటి, అలాగే ఇక్కడ ఆవిడ ఓటమి పాలయ్యి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ అంశాలన్నింటినీ ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఇక్కడ దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారు విజయం సాధించి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గనక అధికారంలోకి వస్తే ఆవిడ రాజకీయ భవిష్యత్తు వెలిగిపోబోతోంది. ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఇక తిరుగు ఉండదు ఆవిడ రాజకీయ భవిష్యత్తుకి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దర్శి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు ఇంతవరకు లేరు. గత 20 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు ఎవ్వరూ దొరకలేదు. సో పక్క నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనకి ఈసారి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎలాగూ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు గొట్టిపాటి లక్ష్మి గారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా గొట్టిపాటి కుటుంబం పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గొట్టిపాటి లక్ష్మి గారి రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు. ఇక దర్శి నియోజకవర్గంలో పాతుకుపోయే అవకాశం ఉంది. ఎప్పుడు ఇక్కడ ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఒకవేళ ఇక్కడ ఆవిడ ఓడిపోయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఆవిడకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. మరొకసారి తెలుగుదేశం పార్టీ 2029 ఎలక్షన్స్ లో అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే గట్టి నాయకుడు ఎవరు లేరు దర్శి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి. అలాగే ఓడిపోయినప్పటికీ కూడా అఫీషియల్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గానికి అన్అఫీషియల్ గా గొట్టిపాటి కుటుంబం ఎమ్మెల్యేగా వ్యవహరించే అవకాశం ఉంటుంది దర్శి నియోజకవర్గంలో. సో ఇదంతా కాదు, ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు ఓడిపోవడం పైన వైసీపీ గవర్నమెంట్ రావడం కనుక జరిగితే మాత్రం ఇక గొట్టిపాటి లక్ష్మి గారి రాజకీయ భవిష్యత్తు ఇంతటితోటి ముగిసినట్టే. మరి చూడాలి, రేపు జూన్ 4వ తారీఖున తెలుస్తుంది మనం ఇప్పుడు చెప్పుకున్న అంశాలలో ఏది నిజమవుతుంది అనేది.